తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు తయారీతో పాటు స్వామివారికి నివేదించే నైవేద్యాలలో కూడా గత వైసీపీ ప్రభుత్వం పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు పాలేలేని చోట నెయ్యి పంపిణీ చేసి తీవ్ర అపచారానికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఇప్పటికైనా చేసిన పాపాలు ఒప్పుకొని దేవుడిని క్షమాపణ కోరాలన్నారు. లేని పక్షంలో ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, రాబో రోజుల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరని అంటున్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పసుపులేటి హరిప్రసాదులతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. కల్తీ వివాదం ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్సీపీ డైనమాలో పడిందనే చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందనే వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా ఒప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులు తిరుపతిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏదైతే కల్తీ జరిగిందో దానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా జనసేన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు మీరు భారీ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి, ఎందుకు నిర్వహిస్తున్న పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ఈరోజు తిరుమల దేవస్థానంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో సమర్పించే ప్రసాదాల్లో దానికి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ బీజేపీ రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధం ప్రజల్లోకి వెళ్ళింది. అవి విని ఒళ్ళంతా వణుకుపట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఠా నాయకులందరూ కూడా ఈరోజు మేమేం తప్పు చేయలేదు, మేము నెయ్యిలో ఏది కల్తీనే లేదు, మాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, ఎన్డీడీబీ క్లీన్ చిట్ ఇచ్చింది అనేసి అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడ ఉన్న చైర్మన్లకు, భూమన కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి, అధికారులకు అందరికీ కూడా మీరు అన్న ప్రసాదాల్లో వాడిన నెయ్యి కల్తీ కలిసిందా లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇప్పటికే చెప్తున్నారు, మీలో మీ నాయకులు కూడా తప్పై జరిగింది అనేసి కూడా మాటల్లో మీరే ఒప్పుకుంటున్నారు. మనసులో ఒకటి బయట ఒకటి బుకాయిస్తున్నారు. ఈ భూమున కరుణాకర్ రెడ్డి బుకాయింపులకు ప్రాయశ్చిత్తం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇస్తాడు. సిట్టు, సిబిఐ, ఎన్డీబీ నివేదిక ఇచ్చింది, కలిసింది, జంతువుల రసాయనాల్లో కలిసిన రసాయనాలతోనే కలిసింది అనేసి కూడా చెప్పడం జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనతో పాటు హరిప్రసాద్ గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు. కల్తీ జరిగిందని ఒక చైర్మన్ చెప్తాడు, కల్తీ జరగలేదని ఇంకో చైర్మన్ చెప్తాడు. వీళ్ళ మధ్యలో పొంతన లేదు. సిట్టు, సిబిఐ క్లియర్ కట్గా కల్తీ జరిగిందనే విషయాన్ని తేల్చి చెప్పబోతుంది. రిపోర్ట్ రాబోతుందనే భయంతో వణుకు పెట్టి ఈరోజు నాయకులందరూ కూడా వీళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్నాం, మీకు ఆ దేవదేవుడు శిక్ష విధించేది గ్యారంటీ అని తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించినంత వరకు కూడా లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయాన్ని వైసీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు. కానీ కొంతమంది కావాలనే దీన్ని రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో వీరు శిక్ష అనుభవించక తప్పదంటూ కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అలాగే పసుపులేటి హరిప్రసాద్ స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీరంతా కూడా ఖచ్చితంగా భక్తులకు క్షమాపణ చెప్పి తీరాలి. ఏదైతే వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరంటూ కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.